జీవితాన్ని మనం సిద్ధపరచుకుందాం. Let us pray for those who are not aware of who Jesus Christ is. మనం ప్రార్థన చేద్దాం ఇంకా క్రీస్తుని ఎరగని వారు ఎంతమంది ఉన్నారో వారి కొరకు. Let us pray that every eye is open. మనం అందరం ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరి నేత్రములు తెరవబడును Our గాక. heavenly gracious Father, మా పరలోకమందున్న మహిమగల we తండ్రి, want to thank and praise you for your goodness and greatness. నీ యొక్క గొప్పతనాన్ని బట్టి మంచితనాన్ని బట్టి మేము నీకు వందనాలు You are తెలియజేస్తున్నాం. our God Almighty. నీవు మాకు సర్వశక్తి You కలిగిన are దేవుడు. our Lord. నీవు మా ప్రభువై ఉన్నావు. You are our Savior. నీవు మా రక్షకుడవై You ఉన్నావు. are our buckler. నీవు మాకు సమస్తమై You ఉన్నావు. are our refuge. నీవు మాకు ఆశ్రయమై You ఉన్నావు. are our strength. నీవు మాకు బలమై You ఉన్నావు. are God of gods. నీవు అన్ని దేవుళ్ళ కంటే You దేవుడవై are ఉన్నావు. Lord of lords. నీవు ప్రభువుల ప్రభువై You ఉన్నావు. are King of kings. నీవు రాజుల రాజువై You are ఉన్నావు. the creator of the universe. నీవు ఈ యొక్క సర్వ సృష్టికర్తవై ఉన్నావు. Lord, tonight I pray for every citizen of this world. ఇదిగోనైనా ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన For చేస్తున్నాను. every citizen of our country, India. మా భారతీయుల ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ప్రార్థన And for చేస్తున్నాను. every citizen of the 15 crore Telugu people. ఇదిగోనైనా 15,000 కోట్ల ఉన్న ఒక తెలుగు వారందరి కొరకు I ప్రార్థన pray చేస్తున్నాను. that you will open their eyes. దేవా వారి యొక్క మనోనేత్రం Let తెరవమని them ప్రార్థన. see Jesus. who వారు you are. యేసుని చూసేలాగున కనులను తెరవమని Remove ప్రార్థన all the చేస్తున్నాను. confusion. ప్రతి ఒక్క కన్ఫ్యూజన్ ని Remove తొలగించు. all the doubt. ప్రతి ఒక్క సందేహాన్ని And తొలగించుము. give them clarity in the next 30 minutes. ఇదిగోనైనా రాబోయే అరగంటలో వరకు ఒక స్పష్టతను నువ్వు దయచేయము. Redeem every single citizen who is listening. దేవా వించిన ప్రతి ఒక్కరికి నీ విమోచనను Heal దయచేయము. every sick person. ప్రతి ఒక్క రోగిని స్వస్థపరచుము. Open every eye. ప్రతి ఒక్కరి నేత్రములను Fill తెరవము. every heart with your goodness and greatness. ప్రతి ఒక్కరిని నాయన ప్రభు నీ గొప్పతనముతో వారి హృదయాలను నింపుమని ప్రార్థన Bless చేస్తున్నాను. the organizers of Sanat Nagar, Secunderabad, Hyderabad. దేవా ఈ యొక్క సనత్ నగర్ సికింద్రాబాద్ హైదరాబాద్ ఆర్గనైజర్స్ అందరినీ దీవించు. Bless every media owner and reporter that is here broadcasting this live locally and globally. ప్రతి ఒక్క మీడియా వారిని నాయన ప్రభా వారి యొక్క వ్యవస్థాయకులను నాయన ప్రభాను దీవించి ఆస్వాదించమని ప్రార్థన Let చేస్తున్నాను. no one be disappointed. దేవా ఎవరు కూడా నిరుత్సాహపడకుండా సహాయం చేయి. No one leave this place or whoever listening to wherever without being blessed. దేవా ఇదిగో నేను ఈ స్థలంలో ఉన్నవారు కానీ ఈ స్వరాన్ని వించిన ప్రతి ఒక్కరు కూడా నేను ప్రభు నీ చేత ఆశీర్వదింపబడ్డానికి In సహాయం చేయి. Jesus' name. ప్రభు అయిన యేసు క్రీస్తు In నామమున. Jesus' name. ప్రభు అయిన యేసు క్రీస్తు In నామమున. Jesus' name. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున. Amen. ఆమేన్. Please be seated. అందరూ కూడా దయచేసి Everybody కూర్చోండి. say amen. ప్రతి ఒక్కరు కూడా ఆమేన్ అందాం. Today my message is very simple. ఈ రోజు నేను ఎంతో సులువైన ప్రసంగాన్ని మీకు అందించబోతున్నాను. Who is Jesus Christ I talk about for the last 44 years. మరి గడిచిన 44 సంవత్సరాల నుండి యేసు ప్రభు ఎవరు అన్న ఒక విషయాన్ని నేను ప్రకటిస్తూ వస్తున్నాను. Everyone is confused. ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ లో My ఉన్నారు. good friend and most prominent senior reporter of a #1 television in Telugu states asked me, what is Jesus not a Christian? మరి ఎంతో నా సన్నిహితుడు మరి ప్రసిద్ధి చెందిన టీవీ ఛానల్ వ్యవస్థాపకుడు నన్ను ఈ విధంగా అడిగి ఉన్నాడు, యేసు ప్రభువు Is he not a Christian? ఆయన క్రైస్తవుడు కాదా అని. I said no. నేను అన్నాను కాదు. Then who is he? మరి ఆయన ఎవరు? I said you give live on December 5th I will tell about who Jesus Christ is. నేను అతనితో అన్నాను డిసెంబర్ 5వ తారీఖున లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వు, అప్పుడు నేను చెప్తాను ఎవరు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. Today 2.8 billion people call themselves Christians. ఈ మరి 2.8 బిలియన్ క్రైస్తవులుగా వారు చెప్పుకుంటా ఉన్నారు. 280 కోట్లు. 280 కోట్లు. 2.8 billion 280 crore people believe that Jesus Christ is their God, their Christian. మరి 280 కోట్ల మంది అనుకుంటా ఉన్నారు యేసు ప్రభు వారి దేవుడు వీరి దేవుడు అని చెప్పేసి. No, it is not true. అది కరెక్ట్ కాదు. Is Jesus Hindu? యేసు ప్రభు హిందుడా? He is not a Hindu. ఆయన హిందూ కాదు. Is Jesus a Muslim? యేసు ప్రభు ముస్లిమా? He is not a Muslim. ఆయన ముస్లిం కాదు. Is Jesus a Buddhist? యేసు ప్రభు బుద్ధిస్ట్ He ఉన్నాడా? is not a Buddhist. ఆయన బుద్ధుడు కాదు. Is Jesus a Jain? యేసు ప్రభు జైనుడై He ఉన్నాడా? is not a Jain. ఆయన జైన మతస్థుడు Is కాదు. Jesus belong to Sikh? యేసు ప్రభు సిక్కుకు సంబంధించిన వాడా? He is not a Sikh. ఆయన ఆ యొక్క సిక్కుకు సంబంధించిన వాడు Is కాదు. Jesus a Jew? మరి యేసు ప్రభు యూదుడైతే Though he was born in the Judaic family, he is not simply a Jew. ఆయన యూదా గోత్రంలో పుట్టినప్పటికీ కూడా ఆయన మరి సులువైన ఒక
యూదుడు కాదు. But who is this Jesus? మరి ఎవరు ఈ యొక్క యేసుక్రీస్తు అయి Why ఉన్నాడు? did he come 2025 years ago? ఆయన 2025 సంవత్సరాల క్రితం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు? How did he come to this world? ఆయన ఏ రీతిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు? And what happened to him for 33 and a half years? మరి 33 సంవత్సరాల ఆయన జీవితంలో ఏం జరిగింది? Why he is the only human in the history of the world rose again on the third day? ఎందుకు మానవుని యొక్క చరిత్రలో ఒకే ఒక వ్యక్తి ఆయన మూడో దినంలో తిరిగి లేచి ఉన్నాడు? And met 532 individuals, various occasions, and ascended after 40 days to heaven. నానా సందర్భాలలో 532 మందిని ఆయన దర్శించినాడు. అటు పిమ్మట 40 దినమున ఆయన ఆరోహణం అయి ఉన్నాడు. Let us look into the scriptures who Jesus Christ is. లేఖనంలో నుండి మనం చూసుకుందాము యేసు క్రీస్తు ఎవరై ఉన్నాడు. It is very clear బైబిల్ ఎంతో స్పష్టంగా that తెలియజేస్తుంది. Jesus Christ, యేసు క్రీస్తు he himself ఆయన is not a prophet or a teacher. He is himself God who came as a human. మరి ఆయన ఒక ప్రవక్త కాదు, లేకపోతే ఆయన ఇంకెవరు కూడా కాదు, కానీ ఆయన స్వయముగా దేవుడై ఉన్నాడు. In the ఈ beginning లోకంలోకి was the వచ్చి. word, ఆది యందు వాక్యం ఉండెను, and the word was with God, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, and the word was God, అండ్ ఆ వాక్యమే దేవుడై ఉండెను. and the word became flesh ఆ యొక్క వాక్యమే శరీరధారిగా అయి and ఉన్నది. dwelt among us for 33 and a half మరి years. 33.5 సంవత్సరాలు ఆయన మన మధ్యలో ఆయన నివసించి ఉన్నాడు. Gospel of John, first chapter 1 to 4, when you go home read. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలను మీరు ఇంటికి వెళ్ళి మీరు If చదువుకోండి. you read Colossians 1:15, మనం ఎప్పుడైతే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ he వచనం is చదువుకుంటామో, the image of the invisible God, the firstborn over all creation. దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటున్న ఒక మాట, ఆయన దేవుని యొక్క అదృశ్య లక్షణముగా ఆయన ఉన్న దేవుడై ఉన్నాడు. ఆయన సర్వము అయి ఉన్న దేవుడై ఉన్నాడు. Everybody say all creation. అందరూ కూడా చెప్పండి, సర్వ సృష్టి. All gods, the small g's, all gods, అన్ని దేవుళ్ళు, all prophets, ప్రతి ఒక్క ప్రవక్తలు, all kings, ప్రతి ఒక్క రాజులు, all leaders. ప్రతి ఒక్క నాయకులు, He is the image of the invisible God, the అదృశ్యమైన firstborn over all creation. అదృశ్యమైన దేవుని యొక్క ప్రథమ కుమారునిగా ఆయన ఈ లోకంలో And if you వచ్చినాడు. read John chapter 10 verse 30, మనం ఎప్పుడైతే యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనంలో చదువుకుంటామో, Jesus said, I and the Father is one. నేను మరి తండ్రి ఒకటై ఉన్నాము. What did we hear? ఏంది మనం విన్నాము? I am in him, నేను ఆయనలో he ఉన్నాను, is in me, ఆయన నాలో I ఉన్నాడు. am the Father, నేను తండ్రినై ఉన్నాను, I am the Son, నేను కుమారునై and ఉన్నాను, then I said I am the Holy Spirit. నేను పరిశుద్ధాత్మనై That's ఉన్నాను. called Trinity. అది త్రిత్వమై ఉన్నది. Father, తండ్రి, Son, కుమారుడు, and the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Father, the creator of the universe. మరి తండ్రి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. God so loved the world, he They- gave his Son Jesus as God came into this world. మరి దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుని అనగా దేవునిగా ఈ లోకంలోనికి ఆయన పంపించి ఉన్నాడు. When? ఎప్పుడు? Why? ఎందుకు? How? ఎలా? Do you know it? మీకు తెలుసా అండి? He came as a human being. ఆయన మానవునిగా ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. Do you understand that Because- Jesus Christ is the only date the world 200 countries celebrates? Before Christ, after Christ. మీరు అనుకుంటున్నారండి కేవలం 200 దేశాలే మరి ఈ యొక్క సంబరాన్ని జరుపుకుంటూ ఉన్నది క్రీస్తు కంటే ముందుగా, క్రీస్తు కంటే తర్వాత? Why we said 2025 years ago? ఎందుకు మనము 2025 సంవత్సరాల క్రితము అనేసి అంటా ఉన్నాం? Why we don't count any other great prophet's date of birth? మనం ఎందుకు గొప్ప గొప్ప ప్రవక్తల యొక్క పుట్టిక వేడుకలను లేదా వారి యొక్క దినములను మనం జ్ఞాపకం చేసుకోం? Because he is the God Almighty. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అయి Came ఉన్నాడు. as a human. ఆయన మానవునిగా ఈ భూమి మీదకి I వచ్చి have a ఉన్నాడు. very famous Sanskrit word I would like to read. మరి సంస్కృత్ లో ఒక మంచి పదం ఉన్నది, నేను దాన్ని Why did చదవాలనుకుంటున్నాను. he come? ఆయన ఎందుకొరకు వచ్చి ఉన్నాడు? Sarva papa pariharo. సర్వ పాపములను పరిహరించడానికి, Rakta prokshanam avasyam. రక్త ప్రోక్షణను చెందించడానికి, Tad raktam. మరి ఆయన తన రక్తమును Paramatmena. పరమాత్మునిగా Punyadana. పుణ్యాన్ని అనుగ్రహించడానికి, Baliyagam. మరి గౌరవముగా Baliyagam. బలియాగముగా God himself. దేవుడే All are sinners. Sarva
సర్వ పాపం. ప్రతి ఒక్కరు కూడా పాపంలో అయి ఉన్నారు. For the sins of all mankind. మరి ప్రతి ఒక్క మానవుని యొక్క పాపముల కొరకు రక్త ప్రోక్షణం అవశ్యం. మరి రక్తాన్ని The ప్రోక్షించడానికి blood needs to be shed. మరి రక్తము ప్రోక్షింపబడడానికి చిందింపబడడానికి Which blood? అది ఏ రక్తము? Not an animal blood. అది ఆ జంతువుల రక్తం Not కాదు, a cow blood. అది ఒక ఆవు రక్తం కాదు, Not a human blood. మానవుని యొక్క రక్తము కాదు, Not an ordinary blood. అది సాధారణమైన ఒక It రక్తము has to కాదు. be God. పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అది దైవికమైన దేవుని యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన ఒక నామమున చిందింపవలసిన రక్తము. God himself has to come. దేవుడే స్వయముగా ఈ భూమి మీదకి